మురళి బావని వదిలేసినందుకు నీకు చాలా హ్యాపీగా ఉంది కదమ్మా? ఏంటి బేబీ మాట తీరు మారింది? చేతుల్లో మంట మొదలైంది. మీకు ఎంత ధైర్యం ఉంటే నా బంగారం, నా మురళి బావ నా చేతులకి పెట్టబోయే మెహందీలో యాసిడ్ మురళిగాడికి అలా జరిగిందని ఇలా చేసింది. కరెక్ట్ కాంతం. ఈ మంటతో మీరిద్దరు కొట్టుమిట్టాడాలి. మంట! అయ్యో మంట! అయ్యో మంట! అమ్మో! వసేవు పొట్టిముండ, నీ పాపం పావురం ఎగిరిపోరు. ఆ కాశీ విశ్వనాథుడికి గాని రాను. మంచి పనైంది అంతే. వసే నక్షత్ర, మంటగా ఉందే, ఈ కట్లిపోవే. ఇదిగో నీ పెళ్ళ మురళిగాడితో జరగాలని అమ్మవారి ముందు కొరడాతో కొట్టుకుంటావే, ఇప్పవే. నేను మిమ్మల్ని క్షమించను కాంతం. అయినా నువ్వేంటి బేబీ పెళ్లి మురళితో జరగాలని కోరుకుంటున్నావు? వంశీతో జరగాలని భగవంతుడిని వేడుకోక? వసేవు నీ మమకారానికి కొబ్బరికాయ కొట్ట. ఎంతలా మండుతుంటే కూతురు అంటావేంటే? అది మొండి కట్టు, మన మాట వినదు కాంతం. వసే ఎవరినన్నా పిలవే, కట్లన్నా ఇప్పుతారు, మండిపోతుంది ఇక్కడ. ఒరే ఎవర్రా అక్కడ వచ్చి కట్లిప్పండ్రా, రే ఎవరన్నా రండ్రా, ఎవరైనా రండి, పుణ్యం కట్టుకోండిరా నాయన. మంచి ఐడియా ఇచ్చావు కాంతమ్మ బామ్మ. అయ్యో ఎవరైనా రండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే భలే ఉంది. ఉండు కాంతం. ఏంటి కాంతం, ఈ రోజ్ వాటర్ తో నీ మంటని చల్లార్చుకుందామనే? నీకు అవకాశం ఇవ్వను. ఇందాకటి నుంచి ఎన్ని ముద్దులు పెట్టినా పాపం బావ చేతి మంట తగ్గట్లేదు. ఈ రోజ్ వాటర్ తోనే చల్లారుస్తాను. ఇక్కడే ఉండండి మీరిద్దరు, సరేనా? బాయ్. బేబీ ప్లీజ్ బేబీ. ఒసే నక్షత్ర బేబీ ఆగు బేబీ, ఇలా చేయకే ప్లీజ్ బేబీ. అయ్యో బా మంట. ఒరే జోగేంద్ర, దాహానికి వచ్చిన వాళ్ళకి కుడితిలో పడ్డట్టు అయిందిరా నీ పరిస్థితి. అమ్మో పోసే వసుందరా, నువ్వేమైనా దేవతేటే? నిన్నేం చేయాలన్నా ఏదో ఒక శక్తి వచ్చి నన్ను ఇలా చేత కొట్టి పడేస్తుందేటే. నన్ను దుస్మం చేసి పడేసావు కదే. సమయానికి అపర్ణాదేవి గారు కూడా లేరు. అమ్మో ఇక లాభం లేదు. బతుకుంటే వసుంధరాన్ని ఎప్పుడైనా చేపట్టచ్చు. ముందు ఈ గదిలో నుంచి బయటపడాలరా బాబాయ్. అమ్మో వసు, నా దగ్గర ఉన్న అస్త్రాల గురించి నీకు తెలీదు.
ఇన్నాళ్ళు నీ మీద వ్యామోహంతో ప్రతీకారం తీర్చుకోలేదు. ఇప్పుడు తీర్చుకోబోతున్నా. పవిత్రమవుతాయి అనుకున్నాను. వాడి చెయ్యి నా వేలికి తగిలినా మీరు లేనట్టే అనిపించారు. మీరు ఉన్నారు వంశీ సార్. నా చేతులకు మెహందీ మీ చేతులతో పెట్టేశారు. మీరు స్పృహలోకి వస్తారనడానికి ఇదొక నిదర్శనం. మీరు స్పృహలోకి రాగానే మీ చెయ్యి వదలండి సార్. జోగేంద్ర ఒక అమ్మాయిని ప్రేమించి తన ప్రేమ కోసం ప్రయత్నించి తన ప్రేమ పొందక ఓడిపోయి చచ్చిపోయి మళ్ళీ పుడదాం అనుకున్నా. కానీ నాలాంటి పాపాత్ముడికి మరో జన్మ ఉండదని చెప్పేసి నేను దక్కించుకోవాలని ఎన్నో ఎత్తుగడలు వేసి ఒక ఆధారాన్ని సంపాదించాను బంగారం నేను. ఇదిగో ఇప్పుడు నీకు సిట్టి సెల్లులు వీడియో ఒకటి పంపించాను. నువ్వు అస్సలు చూడ మాకు. జోగేంద్ర జోగులేసే ఓపిక కూడా నాకు లేదమ్మా. ఇదిగా నేను ఈ గదిలో బందీగా ఉన్న బంగారం. నీ పేరు పిలిచే ఓపిక కూడా నాకు లేదు. తొందరగా వచ్చి నన్ను ఇక్కడి నుంచి ఇడిపించు. హలో హలో జోగేంద్ర, హలో. జోగేంద్ర ఏ గదిలో ఉన్నాడు? వసుంధర గారు, ఏంటా కంగారు? ఏమైంది? ఓహో, మీరు రేపు పెళ్లి జరగడం గురించి బాధపడుతున్నారా? దిగులు పడకండి. అనుకున్న ముహూర్తానికే అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీ పెళ్ళి వంశీ సార్తోనే సంతోషంగా జరుగుతుంది. వసుంధర గారు, ఆ భగవంతుడు మనకి తోడుగా ఉన్నాడు. లేదు మురళి గారు, మనకి తోడుగా ఎవరూ లేరు. ఆ భగవంతుడు మనకి తోడుగా ఉండుంటే వంశీ సార్ ఈ స్థితిలో ఉండేవారే కాదు. మనం వంశీ సార్ ఇంట్లోనే తిరుగుతూ ఇంత ఆందోళన పడేవాళ్లమే కాదు. ఆ భగవంతుడు నన్ను నిస్సహాయ స్థితికి తీసుకొచ్చి నాకు ఎలాంటి యోగ్య భాగ్యం లేకుండా చేయాలనుకున్నాడేమో. వసుంధర గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను మీకు తోడుగా ఉన్నాను. చిత్రసేన్ గారు కూడా మనకు అండగా ఉన్నారు. మేమిద్దరం ఉండగా మీరు నిస్సహాయాలు ఎలా అవుతారు? మీరేం కంగారు పడకండి. మీరు అధైర్యపడకుండా ఉండండి. మీ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. నేను ఈ పెళ్లి పీటల మీద కూర్చుంటే ఆ జోగేంద్ర అలేఖ్య జీవితానికి అడ్డుపడతాడు. నా వల్ల అలేఖ్య జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ విషయాలన్నీ నేను మీకెలా చెప్పగలను మురళి గారు? మీరు ఈ పెళ్లి జరగదేమోనని దిగులు పడుతున్నారనుకుంటా వసుంధర గారు. ఈ పెళ్లి ఘనంగా జరుగుతుందని చెప్పడానికి మీ చేతికి పండిన మెహందీ రంగే సాక్ష్యం. వంశీ సార్ స్పృహలోకి వస్తారు. వచ్చి పెళ్లిపీటల మీద మీ పక్కన కూర్చుంటారు. మీ మెళ్ళో తాళి కడతారు.
అనుకున్న ముహూర్తానికల్లా వంశీ సార్ స్పృహలోకి రావాలి. వస్తారు, వచ్చేలాగా నేను శతవిధాలుగా ప్రయత్నిస్తాను. మన ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఐరేంద్రి గారు నానమ్మ ఉండనే ఉన్నారు కదా. అవసరమైతే మీ ప్రాణాలు నా ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. వసుంధర గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రాణాలు కాపాడి నాకు మేలు చేసిన వంశీ సార్ కోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా ఎప్పుడూ నేను సిద్ధమే. నేను చావుకి అస్సలు వెనకాడను. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు నాకు ఎలాగైనా పెళ్లి చేయాలని చూస్తున్న కాంతమ్మ బామ్మ ఐరేంద్రి వీళ్ళిద్దరికీ నక్షత్ర ఇప్పుడు అడ్డుగా మారింది. ఒకవేళ వంశీ సార్ పెళ్లిపీటల మీద కూర్చున్నా సహిస్తుందేమో, కానీ నేను పెళ్లిపీటల మీద కూర్చుంటే మాత్రం నక్షత్ర అస్సలు ఒప్పుకోదు. వంశీ సార్ గనక అనుకున్న ముహూర్తానికి స్పృహలోకి రాకపోతే నక్షత్రే స్వయంగా వచ్చి ఈ పెళ్లి ఆపేస్తుంది. మీరు చూస్తూ ఉండండి. బావా, ఇక్కడున్నావా? అయ్యో, వసుంధర కూడా ఇక్కడే ఉంది. వసుంధర, నీకో మాట చెప్పాలి. నేను బావ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు వంశీ బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నా సపోర్ట్ నీకుంటుంది. అంటే నీలో వచ్చిన మార్పు ఇంకా వసుంధరకి తెలియలేదు నక్షత్ర. నన్ను క్షమించు వసు. మీ పెళ్ళి ఆపాలని నేనెంతో ప్రయత్నించాను. అప్పుడు నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు తెలిసాక నీకు న్యాయం చేయాలని అర్థం చేసుకున్నాను. వంశీబావ స్పృహలోకి రాకపోయినా దూరంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుని వంశీబావని తాళిని నువ్వే దాచేసుకో. నువ్వు సంతోషంగా ఉండాలి వసుంధర. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నక్షత్ర. బావా, వసుంధర హ్యాపీ. సరే పద, మనం వెళ్దాం. ఎక్కడికి నక్షత్ర? అది ఇందాక మెహందీ పెట్టాలనుకున్నది వేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్చాను. నా చేతులకి మెహందీ పెడదు గానిరా. నక్షత్ర, నేను వస్తానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను వచ్చేస్తాను. అలాగే బావా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రావాలి. అలాగే వచ్చేస్తాను. బాయ్. చూశారు వసుంధర గారు, నక్షత్రాన్ని ఈ విధంగా మార్చి ఆ భగవంతుడు మనకి ఎలా సాయం చేస్తున్నాడో. మీ పెళ్లి జరగటానికి, మన పెళ్లి ఆగటానికి నక్షత్రే మనకున్న ఏకైక ఆధారం. మీరు మాత్రం దిగులు పడకుండా ఉండండి. మీ పెళ్లి వంశీ సార్తో ఖచ్చితంగా జరుగుతుంది. నక్షత్రే జరిగేలా చేస్తుంది. మీరేం కంగారు పడకండి. వంశీ సార్కి మీకు పెళ్లి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. నక్షత్ర మారినంత ఈజీగా రాక్షస రూపంలో ఉన్న చౌకేంద్ర మారుడు కదా. వాడిని సంహరించాలంటే వంశీ సార్ తిరిగి రావాలి. అంటే వసుంధర నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదన్నమాట. నిన్ను బెదిరించినా నువ్వు ఇక్కడికి రాలేదంటే ఖచ్చితంగా ఆ మురళీగడే అడ్డుపడి ఉంటాడు. నీకు లాభం లేదు, నేనే బయటికి వెళ్ళిపోతా. ఈ ఇంట్లో వాళ్ళకి నిజస్వరూపం చూపించైనా నిన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. శ్రీమతి గారు, చెప్పండి శ్రీవారు. అదేంటి శ్రీమతి గారు, మన మధ్య ఒప్పందాలు రద్దయినట్టు అంత కఠినంగా మాట్లాడతారేంటి? పందెంలో ఓడిపోయే వాళ్ళంటే నేను చాలా అలసుగా చూస్తాను. ఇప్పుడు మీరు అంతే. అదేంటి శ్రీమతి గారు, కొంచెమైనా మంచి మనసు లేకుండా, భర్తనే మమకారం లేకుండా అంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. మీరే అన్నారు కదా శ్రీవారు, పందెంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నేను మాత్రమే గెలుస్తాను అని. ఇప్పుడు ఇలా తేలబడుతూ మాట్లాడతారేంటి? మీరొక విషయం మర్చిపోతున్నారు శ్రీమతి గారు. ప్రతి మగాడు విజయం వెనుక తన భార్య ఉంటుంది అంటారు. మీరు మాత్రం నాకు ఎదురుగా నిలిచి వికటంగా మాట్లాడుతున్నారు. పందెంలో గెలవాల్సింది మీరు శ్రీవారు. అప్పుడే డీలా పడిపోతే ఎలా? ఉన్నదే చాలా తక్కువ సమయం. పరీక్ష రాయడానికి 3 గంటల సమయం ఇస్తారు శ్రీమతి గారు. మరి మీరు పరీక్ష పెట్టాలని
నన్ను ఎరకాటంలో పడేసి ఆడుకుంటున్నారు. ఇది మీకు సబబుగానే అనిపిస్తోందా? పైగా నాకు చెప్పకుండా అరచేతికి మెహందీ పెట్టించేసుకున్నారు. ఇక నాకు గెలవడానికి ఆస్కారం ఎక్కడుంది? మీ మెహందీ ఈ అరచేతుల రంగు కంటే ఎక్కువగా పండాలి, లేకపోతే మీరు ఓడిపోయినట్టే. ఈ ఆనందగాడు అలెక్కి గది ముందే ఉండి మాట్లాడుకుంటున్నారు. బయటికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఆనందగాడి కంటపడితే నాతో ఆడుకుంటాడు. శ్రీమతి గారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చేంత వరకు మీరు కళ్ళు మూసుకునే ఉండాలి సుమి. నేను గెలిచాకే మీరు కళ్ళు తెరవాలి. సరే, వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడే ఉంటే ఊపిరాడకి చచ్చిపోయేలా ఉన్నాను. వసుంధను చూస్తే గానీ ఉపశమనం దొరకదు. అమ్మా అమ్మా అమ్మా. శ్రీమతి గారు, నేను ఈ పందెంలో గెలిస్తే మీరు ముద్దిస్తారుగా? అంత అనుమానంగా అడుగుతారేంటి శ్రీవారు? కొంపదీసి మీ మనసు కోల్పోయారే ఏంటి? ముందు గెలిచి చూపించండి. మీ మాట మీద నాకు నమ్మకం లేదు శ్రీమతి గారు, మీరు ప్రామిస్ చేయండి. ఆనంద్ గారు, కొట్టానంటే ఈ అచ్చు మీ చంప మీద పడుతుంది. ఆ కొట్టేదేదో నా చేతి మీద కొట్టాడు శ్రీమతి గారు, నేనే గెలుస్తాను. ప్రామిస్ చేయండి ప్లీజ్. సరే. అలెక్కి గారు, మీ చేతికి నా చెయ్యి తాకకుండా మీ చెయ్యి నా చేతికి తగిలి మెహందీ పెట్టేశాను. శ్రీవారు, మీరు తెలివితేటలు ప్రదర్శించారు. ఈ విజయం వెనుకున్నది మీరే శ్రీమతి గారు. ఇక పందెంలో నిబంధనల ప్రకారం తదుపరి కార్యక్రమం మొదలు పెడదాం. ఎక్కడ? సరదాగా అన్నాను, మన పనులు మనం చూసుకుందాం, పదండి. సరే. శ్రీమతి గారు, ఏంటా సౌండ్? ఏ గదిలోంచో శ్రీవారు? పదండి చూద్దాం. టెడీ, ఇక్కడేం చేస్తున్నావు? ఏ పని చేయకుండా ఈ గదిలో దాక్కున్నాడు ఈ టెడ్డీ రోబో. టెడ్డీ, నాన్నమ్మగారు అండ చూసుకుని పెళ్లి పనులు చేయకుండా ఈ గదిలో దాక్కున్నావా? నిన్ను డిస్మాండిల్ చేయాలి. ఐఎమ్ టెడ్డీ రోబో. నో, నేను ఇప్పుడు టైర్డ్ అయిపోయాను, మీరు నన్ను వదిలేయండి. నువ్వేమైనా మనిషివా అలసిపోవడానికి? టెడ్డీ రోబోవి. కమాన్, గెట్ అప్. నా కండిషన్ బాగోలేదు, ప్లీజ్ బాస్, నన్ను ఇంటి బయట వదిలేయండి, నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి.
ఏంటి టాబ్లెట్ వేసుకోవాలా? నువ్వేమైనా పేషెంట్ వా టెడ్డీ? సారీ, నేను హ్యూమన్ రోబోని కదా, అందుకే అలా అన్నాను. నా కండిషన్ పాడైంది. మెకానిక్ దగ్గరికి వెళ్ళి కండిషన్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఇలాగ ఫ్రీజ్ అయిపోతాను. ఆనంద్ గారు, టెడ్డీ ఇంకా పెళ్లి పనులు చేయాలి. ఇప్పుడు మనమే హెల్ప్ చేద్దాం. పట్టుకోండి. ఓకే. శ్రీమతి గారు, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కదా? శ్రీవారు, నా చేతికి మెహందీ ఉందండి. మీరే టెడ్డీని మోసుకెళ్ళాలి. అమ్మో, టెడ్డీని మోసుకెళ్తే ఆ తర్వాత నేను పేషెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి శ్రీమతి గారు. ప్లీజ్ బాస్, హెల్ప్ మీ. అయ్యా, అమ్మా, అమ్మా. అయ్యా. టెడ్డీ, నువ్వు మనిషివా రోబోవా? ఏంటి అలా అరుస్తున్నావు? అది